ఆయన గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే సండే కాబట్టి మనమైతే ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా మనం కొత్తిమీర వేస్తున్నాం కాబట్టి సంతోష్ నగర్లో ఉన్న మదనపేట మార్కెట్కి అయితే వెళ్తున్నాము. రోడ్లు అంటే చాలా ఖాళీగా అయితే ఉన్నాయన్న ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఇక్కడ 7 అయితే మాత్రం ఫుల్ రష్ అయితే ఉంటుంది మార్కెట్లో. ఇప్పటికైతే కొద్దిగా తేడా అయితే ఉంటుందన్న. అందువల్ల అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోతుంటామన్న. మనమైతే ఇప్పుడైతే ఎంట్రన్స్లోంచి లోపలికైతే వెళ్ళిపోయి ఫస్ట్ అయితే కొత్తిమీర అయితే అడిగారన్న. కొత్తిమీర అయితే 4-5 డిసెంబర్లు తిరిగా కానీ ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద కట్టలు అయితే ఉన్నాయన్న. పొడవు అయితే చాలా ఉన్నాయి. పొడుగుంటే మనకైతే అస్సలు పోదన్న. ఇదైతే కొద్దిగా అయితే పొట్టిగా అనిపించింది. ఆడితో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ అనిపించడం వల్ల మనం అయితే ఒక 2 బాక్సులు అయితే వేసుకున్నామన్న. బాక్స్ అయితే 200 రూపాయలు అయితే పడిందన్న మనకైతే. అలానే కొద్దిగా ముందుకైతే వస్తుంటే తోటకూర అయితే ఉందన్న. 100 రూపాయలు అయితే తోటకూర అయితే వేసుకున్నా అన్న. చాలా అంటే చాలా బాగుంది అన్న అక్కడైతే తోటకూర. మనకైతే రెగ్యులర్ వేసే వాళ్ళైతే ఈ రోజు అయితే రాలేదన్న. అందరైతే కొత్త వాళ్ళ కాడైతే వేసుకోవడం జరిగిందన్న. అలానే ఒక 100 రూపాయల పాలకూర అయితే తీసుకుని చాలా అంటే చాలా బాగుంది. లేతగా ఉన్నాయి ఆకులు అయితే చిన్నగా. కట్టలు చిన్నగా ఉన్నాయి కానీ ఆకైతే లేతగా ఉంది అని అయితే మనమైతే ఒక 100 రూపాయలు అయితే తీసుకున్నామన్న. అలానే కొద్దిగా ముందుకు పోతుంటే మనకి ఈరోజు కూడా పుదీనా అయితే మనకి రెగ్యులర్గా వేసి అన్న వాళ్ళైతే ఎక్కడ కూడా కనపడలేదన్న. ఇక కొత్త అన్న కాడైతే కొద్దిగా కట్టలు పెద్దగా ఉన్నాయని అయితే మనమైతే ఒక 120 రూపాయలు అయితే పుదీనా అయితే వేసుకోవడం అయితే జరిగిందన్న. లాస్ట్ సండే అయితే మనం 150 రూపాయలు వేసుకున్నాము. ఈ సండే కొద్దిగా 30 రూపాయలు తగ్గించే వేసుకున్నా అన్న, ఎందుకంటే పోవడం లేదన్న. అలానే ఈ రోజైతే చిన్న మెంతి కూర అయితే మొత్తం దోలాడినా కానీ మనకైతే ఎక్కడ కూడా దొరకలేదన్న. వచ్చిందంట కానీ గబాంట అయితే అయిపోయిందంట. అలానే ఈ రోజైతే పెద్ద మెంతి కూర అయితే ఒక 50 రూపాయలు అయితే వేసుకోవడం అయితే జరిగిందన్న. ఎందుకంటే మనకైతే ఇది పెద్ద మెంతి కూర పోదని మనకైతే తెలియదు కదన్న. అందువల్ల అయితే ఒక 50 రూపాయలు అయితే వేసుకొని అయితే ఆటోకి అయితే దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మనం చూశారు కదన్న, మనం వచ్చిన ఆటోకి ఇప్పటికైతే రష్ అయితే పెరిగిందన్న. ఆటోలు మనం వచ్చినప్పుడు 1-2 ఉండేది, ఇప్పుడైతే చాలా అయితే ఆటోలు అయిపోయాయి. మనమైతే రెగ్యులర్గా ఇక్కడే బండి అయితే పెట్టేస్తామన్నా. ఇక మనం ఈ రోజు అయితే మొత్తం సరుకు అయితే కొన్నామన్నా. అలానే ఎన్టీఆర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఎన్టీఆర్ మార్కెట్లో టమాటా అయితే చాలా అంటే చాలా బాగుంది. రేట్ అయితే చేసి అయితే ఒక 2 బాక్సులు అయితే వేసుకున్నాను. 150 రూపాయల చొప్పున అయితే 2 బాక్సులు వేసుకుని అయితే ఇక్కడ డైరెక్ట్గా అయితే మన బండ్లగూడలో అయితే బండి అయితే ఈ విధంగా అయితే పెట్టానన్న. పెట్టిన తర్వాతకి అయితే ఒక్కొక్కటి అయితే నీట్గా అయితే సర్దుకుంటున్నా. ఫస్ట్ అయితే మనకు మిగిలిన పుచ్చకాయ అయితే ఒక మూలకైతే పోసానన్న. అలానే చెప్పడం అయితే మర్చిపోయానన్న, మనం మదనపేట మార్కెట్లో కొత్తగా విల్లాకైతే కనిపించిందన్న. అది కూడా ఒక బాక్స్ అయితే వేసుకున్నా. 200-300 రూపాయలు అయితే పడిందన్న. అదైతే ఈ పోదో మనకైతే తెలియదు కానీ మనకైతే కొత్తగా కనిపిస్తారకైతే మన బండి మీద వేసి అయితే అమ్ముదాం పోయింది ఉండదని అయితే ఏరైతే వేసారన్న. మొత్తం అయితే ఈ విధంగా అయితే నీట్గా అయితే సర్దుకోవడం అయితే జరిగిందని. కస్టమర్లు అయితే ఒకరిద్దరు అయితే స్టార్ట్ అవుతున్నారు. మనకైతే సండే నాడైతే మన బండి కనపడితే చాలా అన్నయ్య కస్టమర్లు అయితే వాళ్ళ ఎక్కడున్నా కానీ మన కాడికైతే వస్తూనే ఉంటారు అన్న. ఇక పాలకూర అయితే ఇక చిన్న ట్రైలు అయితే వేసితే పైన అయితే పెట్టేశాన్న. ఇక మిగతా అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నా. కానీ ఈ తోటకూరకి అయితే కొద్దిగా అయితే ఎండ అయితే కొడుతుందని, ఎందుకంటే ఎండ అనేది ఇతల సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఎండ కొడుతుందన్న. అలాగనే పాలకూర కూడా ఎండ అనేది కొడుతుందన్న. టమాటా అయితే నీడలనే ఉంది కానీ అవి అయితే ఇక మూలకు పోసినాం కాబట్టి పర్లేదన్న. కానీ ఈ ఆకుకూర అయితే కొద్దిగా అయితే వాడిపోతుందన్న ఎండకంటే. ఇక కొత్తిమీర సంగతి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదన్న మీకైతే, ఎందుకంటే అసలు అది మామూలు కూడా కాదన్న. అసలే ఈ పెద్దగా ఉంది కాబట్టి ఆకులు అయితే ఊకనే వాడిపోతున్నాయి. మీకు వీడియోలో చూపిస్తున్నా కదన్న, ఊకనే వాడిపోతున్నాయి అన్న. ఇక చిన్నగా ఉన్న కొత్తిమీర అయితే ఇక రాదంటన్న. ఇప్పట్లో పెద్ద అయితే వస్తాయంట. ఇక నెక్స్ట్ అయితే చూద్దామన్న. నెక్స్ట్ 2 వారాల తర్వాతకి అయితే అప్పుడు చిన్న సరుకు ఏమైనా వస్తే అప్పుడు చూద్దాం లేని. ఇప్పటి వరకు అయితే పెద్దదే వస్తుంది అని చెప్పారు అన్న వాళ్ళు అయితే. పాలకూర అయితే ఇక 10కి అయితే మనం అయితే 20 రూపాయలు అయితే ఇచ్చేస్తున్నాం. 10 ఎవరు ఇవ్వట్లేదన్న. పుదీనా అయితే ఇక 10కి అయితే ఇచ్చేస్తున్నాం అన్న. ఎందుకంటే మనకు తెచ్చిన కొద్ది సరుకు కాబట్టి గబాంట అయిపోవాలని. ఇక కొత్తిమీర అయితే 20 రూపాయలకి అయితే ఎవరికి తక్కువ అయితే ఇవ్వట్లేదని. ఎందుకంటే మనం 2 బాక్సులు వేసుకున్నాం కాబట్టి 3 బాక్సులు వేసుకుంటే ఒకవేళ 10 రూపాయలు కూడా అప్పుడైతే ఇచ్చాం కానీ ఈరోజు అయితే ఇవ్వడం లేదన్న. ఇంకా చూసారు కదన్న ఇప్పుడు కొత్తిమీర అయితే ఎలా వాడిపోయిందో. ఇదైతే లాస్ట్ వరకు ఉంటుందో వాడిపోద్దో నాకైతే చాలా అంటే చాలా డౌట్ అయితే ఉందన్న. ఎందుకంటే పెద్ద ఆకులు ఉన్నాయి కాబట్టి ఊకనే వాడిపోతుందన్న. ఇదైతే ఎన్ని కట్టలు మలిపి పెట్టినా కానీ మొత్తం అయితే వాడిపోతుందన్న. మొత్తం అయితే ఈరోజైతే సరుకు అయితే చాలా వరకు అయితే మిగిలేటట్టు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మాకైతే చిన్న ఒక ఫంక్షన్ అయితే ఉందన్న. 11ంటికి అయితే వెళ్ళిపోవాలి. ఆ లోపల అయిపోయింది. లేకపోతే ఇక సరుకు అయితే సర్దుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోవాలన్న. ఇక ఈరోజైతే ఇక తోటకూర కూడా కొద్దిగా అయితే వాడిపోయిందన్న. ఇక పుదీనా అయితే కొద్దిగా ఫ్రెష్నే ఉంది. ఇదైతే లాస్ట్ వరకు అయితే కంపల్సరీ కూడా అమ్మేయగలుగుతాం, ఎందుకంటే పుదీనా అంత ఫ్రెష్నెస్ అయితే ఉంది.
తోటకూర అయితే ఆల్మోస్ట్ అయితే వాడిపోవడానికి అయితే వచ్చేసిందన్న. ఇది గట్టిగా ఇంకొక 2 గంటలు అయితే మనం ఉంటే మాత్రం కంప్లీట్గా అయితే వాడిపోద్దన్న. టమాటా అయితే ఆల్మోస్ట్ అయితే ఎవరు వచ్చినా కానీ 50కి 3 కేజీల చొప్పున అయితే మొత్తం అయితే అమ్మేస్తున్నామన్న. చాలా అంటే చాలా టమాటా అయితే అయిపోతూనే ఉంది. ఈరోజు అయితే తక్కువ అయితే ఏమంటారు తరగైతే వస్తుంది టమాటాలో. మనమైతే 2 బాక్సులు వేసుకున్నాం కాబట్టి 50కి 3 పెట్టాం కాబట్టి వచ్చిన వాళ్ళు కాబట్టి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. మనమైతే ఆటో నిండా పోసినప్పుడు అయితే ఒత్తి అయితే ఖరాబ్ అయితే చేసేవాళ్ళన్న. ఈరోజు ఓన్లీ 2 బాక్సులు తీసుకున్నాం కాబట్టి మొత్తం కొద్దిగా తరగైతే వస్తుందన్న. మనకి ఈరోజు అయితే ఎక్కువ అయితే ఇది మన ఉల్లాకైతే ఎవరైతే అడగడం లేదన్న. అసలే ఎవరు అడిగినా ఒక కట్ట అయితే ఇస్తున్నారు. ఒకవేళ నేను తీసుకొని చాలా ఉంది సరికి అయితే అని చెప్తే ఒకవేళ ఒకరిద్దరు అయితే ఆలోచించి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఎవరైతే ఉల్లాకైతే వేయట్లేదు. ఈరోజు అయితే ఉల్లాకైతే మనకైతే ఏమాత్రం కూడా అమ్మలేదన్న. ఇంకా లాస్ట్ వరకు అయితే చూద్దాం ఎంత పోయింది ఎంత ఉన్నది అనేది అయితే. ఇక ఈరోజైతే మనమైతే పుదీనా అయితే కొత్తిమీర అయితే అన్న మొత్తం అయితే వాడుకోవడానికి అయితే చాలా అంటే చాలా వచ్చేసిందన్న. టమాటా అయితే ఒక దాదాపు అయితే 30 అయితే అయిపోయింది. ఒక పావులు అయితే మిగిలిపోయింది మనకైతే. ఇది కూడా లాస్ట్ వరకు అయితే అమ్మేస్తాను కంపల్సరీ కూడా. మనకైతే ఈ అన్న వాళ్ళైతే సబ్స్క్రైబర్లు అంటాను. అందువల్ల అయితే మనమైతే అన్నకైతే 3 కేజీలు చూసుకుంటే మనమైతే 3.5 అయితే ఇచ్చేసామన్న. ½ కేజీ అయితే ఎక్స్ట్రా అయితే వేసేసి ఇచ్చేసాను అన్నకైతే. అన్న అయితే మీ వీడియోలు తప్పకుండా చూస్తున్నాను అని అయితే ఫోన్ చూసి మరి అయితే చూపించాడు. ఎందుకంటే కొంతమంది అయితే ఓన్లీ వ్యాపారం పేరు చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పేసి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారని. అలా కాదన్న, చూడండి అన్న, మీరు నాకు చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయన్న. మీ కంపల్సరీ ప్రతి వీడియోలో అయితే చూస్తుంటానని చెప్పగా నాకే నచ్చి నేనైతే అన్న వాళ్ళకైతే ఏమంటే ½ కేజీ అయితే ఎక్స్ట్రా అయితే వేసి అన్నకైతే చెప్పి అయితే ఇచ్చేసాను. మీరు తీసుకుంది 3 కేజీలైనా మన సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే ఒక 500 గ్రాములు అయితే ఎక్స్ట్రా అయితే వేసానని చెప్పేశానన్న. సరే తమ్ముడు మంచిదే తమ్ముడు అని చెప్పి అన్న అయితే వెళ్ళిపోయాడు. ఇక మనమైతే ఈరోజైతే మొత్తం అయితే మళ్ళీ ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి అయితే సర్దుకున్నాను. ఎందుకంటే కొత్తిమీర మొత్తం వాడిపోతుందన్న. అందువల్ల అయితే మళ్ళీ ఒకసారి అయితే నీట్గా అయితే సర్దానన్న. అయినా కానీ అదైతే ఏమాత్రం ఫ్రెష్నెస్ అయితే కనపడట్లేదన్న. ఈరోజైతే నాకు అక్కడనే డౌట్ వచ్చింది. కానీ ఈరోజైతే బండి మొత్తం తిరిగినా కానీ ఎక్కడ ఏ డిషం కానీ కొత్తిమీర మొత్తం ఈరోజైతే కొత్తిమీరతోనైతే మనమైతే కొత్తిమీర తీసుకొని అయితే వేసానన్న. ఇక పోతే పోయింది. మనమైతే మ్యాక్సిమం అయితే అమ్మగలుగుతాము. ఒకవేళ అమ్మకపోతే మనం తెచ్చిన రేటుకైనా అమ్మేద్దామని అయితే ధైర్యం చేసి అయితే వేసానన్న. ఇక లాస్ట్ మనం అనుకున్నట్టే రిస్క్ అనుకున్నట్టే కొత్తిమీర కట్టలు అయితే 15 కట్టలు అయితే మిగిలాయన్న. ఇక దానికి తోడుగా మనైతే ఉల్లాకు కూడా దెబ్బ అయితే పడిందన్న. ఉల్లాకైతే ఒక 10 కట్టలు తప్ప మనం ఎక్కువే అమ్మలేదు. లెక్క పెడితే మనకైతే ఒక 30 కట్టలు అయితే వచ్చాయన్న. ఒక 10 కట్టలు అయితే అమ్మాం మనమైతే. ఇంకా 20 కట్టలు అలాగనే ఉన్నాయి. మనకి ఇంటికి 3 ఆడినా కానీ ఇంకా 17 కట్టలు అయితే అలానే ఉండిపోతాయి అన్న. కొత్తిమీర పైన పెట్టినా కూడా ఎవరైతే తీసుకోలేదన్నా లాస్ట్ వరకు అయితే. ఇలా అయితే మనకు టైం అయితే వేస్ట్ అవుతుందని ఇక కొత్తిమీర కట్టలు అయితే లెక్కేసుకొని అయితే ఏమంటారు ట్రైల్ అయితే వేసుకున్నాను. ఒకవేళ పోతేనే పోయింది లేదు ఇంటికాడ అమ్ముదాలి అన్నట్టు ప్లాన్తో అయితే ఇంటికైతే వచ్చేసాను. పుచ్చకాయ అయితే ఒకరైతే అడిగారన్న 30 గ్రాములు చేస్తే ఇచ్చేసాను. అంకుల్ వాళ్ళైతే బండికి పైన చూసి కింది దాకా అయితే వచ్చారంట. అయితే అపార్ట్మెంట్లు ఉన్నాయి కానీ మనకి ఎదురుగా పైన చూసి కింది దాకా నడుచుకుని అయితే వస్తే ఇక అంకుల్ అయితే మన అంత దూరం నడిచాడు కాబట్టి మనం అయితే ఇక 20 రూపాయలకి ఒకటైతే చెప్పాం. కానీ ఇంకా అంకుల్ అయితే పైన నడవస్తారకే ఓల్డేజ్ కాబట్టి మనం అయితే ఇక సరే అంకుల్ 30 గ్రాములు ఇచ్చేయండి మీరు అంత దూరం నడిచి వచ్చారు కదా అని అయితే ఇచ్చేసారన్న. ఈరోజు అయితే క్యాష్ అయితే మొత్తం కలిపి అయితే మనకైతే 2415 రూపాయలు అయితే వచ్చిందన్న ఫోన్పేలో క్యాష్ అయితే కలిపి. ఇక అలా అయితే మనం ఈరోజైతే పెట్టుబడి మొత్తం అయితే 2100 అయితే అయిందన్న. దానికైతే డీజిల్ అయితే ఈఎంఐ అయితే పెట్టిన సరికి అయితే మొత్తం కలిపితే మనకైతే 2100 వచ్చింది కాబట్టి అయితే పర్లేదన్న. అదైతే మొత్తం ఈరోజైతే మనకు 2100 పెట్టుబడితో తీసేస్తే లాభంగా అది పెట్టుబడి వచ్చిన దాంట్లో తీసేస్తే 315 రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందన్న. మనకి చాలా అంటే చాలా బెటర్ అయింది. ఎందుకంటే ఆటో ఈఎంఐ తీసేసాను డీజిల్ వేసాను కాబట్టి మనకు వచ్చిన లాభం అంటే పర్లేదన్న. 315 రూపాయలు అయితే వచ్చాయన్న. ఆటో ఈఎంఐ కూడా మనకైతే పైసలు అయితే వచ్చాయి కాబట్టి మొత్తం కలుపుకున్న మనకైతే అంతే ఆదాయం అయితే వస్తుందన్న. మనకి అందువల్ల అయితే నాకైతే హ్యాపీగా అనిపించింది. అందులో ఒకటి మనకి ఈరోజు అయితే ఉల్లాకైతే పెట్టిన పెట్టుబడి 300 రూపాయలు కానీ ఒక 200 లాభం వచ్చినా కానీ 500 అయితే వచ్చేదన్నది అయితే ఏమాత్రం కూడా లాభం రాలేదు కాబట్టి 500 మన లాస్ అయ్యి కాబట్టి అది కూడా మనకు లాభం కింద కన్సిడర్ చేయాలన్న. ఎందుకంటే మనకు అది సరుకు మనం పెట్టుబడి పెట్టాం కానీ అదైతే పోలేదు కదన్న. ఒకవేళ ఎప్పుడు అమ్మినా కానీ లాభం అయితే వస్తుందని అయితే లెక్క అయితే వేసుకున్నాను. మొత్తం ఈరోజు అయితే సరుకు అయితే అమ్మలేకపోయానన్న. ఇక నెక్స్ట్ సండే అయినా కానీ కొద్దిగా ఆచి చూసి అయితే కొత్త సరుకు అయితే వేయనన్నా. మనం రెగ్యులర్ పోయే సరుకు అయితే వేసుకుంటానా. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చెయ్యన్నా.
ఉంటానా మరి. నేనైతే ఒక సోడా బండి పెడదాం అనుకుంటున్నాను. అది ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే చెప్పండి అన్న. ఎందుకంటే ఇక్కడ ఏరియాలో అయితే ఎక్కడైతే లేదు సోడా అయితే మనం పెడదామైతే అనుకుంటున్నామన్నా. మన ఆటో మీద అయితే ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో చెప్తారని కోరుకుంటూ ఉంటానా మరి. బాయ్ అన్న. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అన్న.